మారుతి మైకా మైన్స్ లోనా? ఎస్ డాడీ. ఓ కంగ్రాచులేషన్స్ మై బాయ్, కంగ్రాచులేషన్స్. మరి ఈ విషయం ముందెందుకు చెప్పలేదు? ఆ మాత్రం ఆస్తి అంతస్తు ఉంటే చాలు, మన పరువు ప్రతిష్ట నిలబడుతుంది. ఓకే, నీ ఇష్ట ప్రకారమే, కానీ అతన్ని పిలిపించు. ఈ రోజు మీరు వస్తున్నట్లు ఆయనకు తెలుసు డాడీ. హీఈస్ ఎక్స్పెక్టెడ్ అట్ ఎనీ మూమెంట్. ఎస్, కమ్ ఇన్ ప్లీజ్. రండి, మీ గురించే మాట్లాడుకుంటాం. ఇంతలో మీరే వచ్చారు. డాడీ, ఈయన అమ్మాయి అన్నయ్య గారు, పేరు రాజా, మా డాడీ. Glad to meet you, Mr. Raja. నైస్ టు సీ యూ సార్. Come on. Please be seated. థ్యాంక్ యూ. మిస్టర్ రాజా, వయసులో ఉన్నవాళ్ళు ప్రేమించుకోవడం, పెళ్లి చేసుకోవాలనుకోవడం సహజం. కానీ పెద్దవాళ్ళం మనం మంచి చెడ్డ ఆలోచించుకోవాలి, ఒక నిర్ణయానికి రావాలి. ఏమంటాం? బై మేమేమిటో, మా స్టేటస్ ఏమిటో ఈ పాటికి మీకు తెలిసే ఉంటుందనుకుంటాను. మా స్టేటస్ కి తగ్గ సంబంధం కావాలనుకోవటం తప్పు కాదనుకుంటాను. సార్, స్టేటస్ లో ఆలోచించే టైం దాటిపోయింది. పెళ్లి కాకుండా తల్లిన ఆడపిల్లకు ఆత్మహత్య తప్ప వేరే శరణ్యం లేదు. నో, ఆందోళన పడకండి. ఆడపిల్లని కన్న వాళ్లకు ఆందోళనగా మరీ ఉంటుంది చెప్పండి. చూడండి, మీకు ఆస్తి ముఖ్యమైతే నా చెల్లెల సుఖం కోసం ఆమె కట్నం కింద నా యావదాస్తి విరాసిస్తాను. మారుతి మైకా మైన్స్ లో నాకు 50% షేర్ ఉంది, అది ఇస్తాను. ప్లీజ్ యాక్సెప్ట్. నో, మీరు అంతగా బ్రతిమలక్కర్లేదు. మీకు మీ చెల్లెల సుఖం ఎంత ముఖ్యం, నాకు మా అబ్బాయి సుఖం కూడా అంతే ముఖ్యం. ఆల్ రైట్, మీరు మనసారా ఇస్తానంటున్నారు కనుక ఓకే, సెటిల్డ్. బై మీరు త్వరలో ముహూర్తం పెట్టించాలి, మాకు చాలా అర్జెంట్ పనులు ఉన్నాయి, వెళ్ళాలి. థ్యాంక్ యూ సార్. అలాగే ముహూర్తానికి డాక్యుమెంట్స్ కూడా సిద్ధం చేస్తా. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, నీ చెల్లెలు పెళ్లి నేను మా అమ్మాయి రావాలి. బాగుంది, చాలా బాగుంది. అదేమిటండి ఎలా మాట్లాడుతున్నారు? అసలు ఏమొక పెట్టుకొచ్చావా నువ్వు ఇక్కడికి? నేనేం చేశానండి? ఇంకేం చేయాలి? ఈ ఐశ్వర్యం ఎంతస్తు అంతా నీ వల్లే వచ్చిందని నేను దేవుళ్ళగా నమ్మినందుకు నాకు బాగా శాస్తి చేసావు. మీ మాటలేవో నాకేం అర్థం కావటం లేదు. అర్థమే కావట్లేదా? మైకమల్లో నీ వాటా ఎవరికి వచ్చేసేవాట? అవును సార్, నా చెల్లెల భవిష్యత్తు కోసం నా వాటా ఇవ్వక తప్పలేదు. ఇస్తావయ్యా, ఇస్తావు. ఎవరితో చెప్పించావు? నీతో సమానమైన వాటాదారుని నాతో ఒక్క ముక్క కూడా చెప్పేవాటయ్యా? నేను మనిషి కాదనుకున్నావా లేకపోతే సత్యాలనుకున్నావా? ఏమిటి సార్, నా ఇబ్బంది ఎదురు చెప్తే అనవసరంగా కేకలేస్తారు. అసలు నా వాటా నా ఇష్టం వచ్చినట్టు చూసుకుంటారు. నా చెల్లెల భవిష్యత్తు కంటే ఈ వాటాలు గిట్టాలు నాకే లెక్కలేస్తారు. వస్తాను. లక్ష్మి, ఇంకా తెవలేదేమే? రామ్మా, రా. అయిపోయిందమ్మా. రా బాబాయ్, రా. రాజా, మాట. పిలివారు ఇక్కడ కట్టం తాలూకు డాక్యుమెంట్స్ ఇస్తే గానీ రారట. ఓ, దాందే ఉంది బాబాయ్, ఇప్పుడే ఇస్తాను. ఇదిగో తీసుకెళ్ళండి. అలాగే, త్వరగా రమ్మనండి. బాబు, ఏమిటమ్మా? పెళ్లి కొడుకు వాళ్ళు ఇంకా రాలేదే? ముహూర్తానికి వేళైపోయింది. నువ్వైనా వెళ్ళి తీసుకురా బాబు. వస్తారమ్మా, దారిలో ఏదో ఆలస్యం ఏమిటి, నేను వెళ్ళి తీసుకొస్తాను. అలాగే బాబు. సార్, ధర్మారావు గారు. రూమ్ నెంబర్ 404.
5 లో ఉండే మోహన్ అతని తండ్రి ఎక్కడికి వెళ్ళారో మీకు తెలుసా? వాళ్ళు వేగెట్ చేసి వెళ్ళిపోయారు సార్. ఎక్కడికి తెలియదు సార్. మా నాన్నగారికి నేను ఒక్కడనే కొడుకుని సార్. ఆయన హాంకాంగ్ లో పెద్ద బిజినెస్ మ్యాన్. బాబు ఏమిటి బాబు వెళ్ళివారేది? బాబు ఏమిటి నాయన మాట్లాడవే? మోసపోయాము రాజా. అవునమ్మా. పత్రాలు చేతికి అందగాని తండ్రి కొడుకులు పరారైపోయారమ్మా. అమ్మా 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 లక్ష్మి పెళ్లిపెట్టల మేము తెలియచెరిపోయిందండి. అమ్మని చూస్తూ ఉండండి. లక్ష్మి అమ్మా లక్ష్మి. వేరే ఈ గదిలో ఉన్న మోహన్ గారు ఎక్కడికి వెళ్ళారు? మోహన్ గారు వారి నాన్నగారు గది ఖాళీ చేసి హాంకాంగ్ వెళ్ళిపోయారమ్మా. హాంకాంగ్. ఇంకెందుకురా దాన్ని బ్రతికించాం? దాన్ని బ్రతికెప్పుడో బుగ్గి పనైపోయింది. అమ్మా లేదమ్మా లేదు. నా చెల్లెలు బ్రతికి 3 కావటానికి వీల్లేదు. నేను కానివ్వను. వంచన బ్రతికిపోవటం మంచి చితికిపోవటం ఆ భగవంతుడు కూడా సహించడు. ఆ ద్రోహి ఎక్కడున్నా పట్టి తీసుకొస్తాను. నా చెల్లెలు మెడలో మాంగళ్యం కట్టిస్తాను. ఆంజనేయ స్వామి మీద ఆన. గుడ్ మార్నింగ్. ఏం కావాలి సార్? మీకు తెలుగు తెలుసా? మీరు తెలుగు వారని కూడా తెలుసు. ఎలా తెలుసు? అదే మా ఉద్యోగానికి స్పెషల్ క్వాలిటీ. ఐసి ఈ ఊళ్ళో ధర్మారావు అనే పెద్ద బిజినెస్ మెన్ ఉండాలి. ధర్మారావు? ఎస్. ఆయన ఇప్పుడు ఈయన హోటల్కి వచ్చారా? నో. ఎనీథింగ్ మోర్? ఐ వాంట్ ఏ రూమ్. డబుల్? ఓకే. యూ టేక్ హిమ్ టు రూమ్ నెంబర్ 304. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇండియా నుంచి వచ్చాడా? ధర్మారావు పేరు అడిగాడా? అతని పేరు రాజా. ఓ రాజా. నీకు తెలుసా? తెలుసు. కానీ అతను నన్ను తెలుసుకునే లోపు ఈ రాత్రికే
హలో రిసెప్షన్, రూమ్ నెంబర్ 304. మా గదిలోకి 2 పందికొక్కులు వచ్చాయి. 2 bandicoots have come. Please remove them out. Okay, thank you. నో నో నో. ఆఫ్టర్ ఆల్ రాజా మామూలు మనిషి, అతని చేతిలో మన వస్తాదులు చచ్చిపోవడం ఇంపాసిబుల్. ఊహించలేదు. మనం ఊహించినవి ఎన్నో జరుగుతూ ఉంటాయి. అసలు నీకు రాజాకు మధ్య కథ ఏమిటి? అది కూడా ఈ మధ్య నువ్వు ఇండియా వెళ్ళినప్పుడే జరుగుండాలి. ఏమిటది? చెప్తాను, అంతా చెప్తాను. ముందు నన్ను తెలుసుకొని. నాకు తెలిసిన రాజా ఇంత వీరుడు కావటానికి వీలేదు. అయితే ఎవరి రాజా? ఎవరో రాజా అయితే నన్ను గురించి ఎందుకు అడుగుతాడు? ఓ, అంతా అయోమయంగా ఉంది. ఈ మహారాజుకే మతిపోగొడుతున్నాడంటే ఆ రాజా ఎంత గొప్పవాడో చూడాలి. ముందు నేను అతను చూడాలి. ఆ ఏర్పాటు నువ్వే చేయాలి. ఓయ్, అదెంత పని? రేపే తీసుకొస్తాను. ఓకే. చూడు, రాత్రి జరిగిన దాని మీద రాజాకి ఎలాంటి అనుమానం కలగకుండా నువ్వే మేనేజ్ చేయాలి. అతను మన ప్రెసిడెన్షియల్ షూట్ కి షిఫ్ట్ చేసి రాజ మర్యాదలు తప్పించు. ఓకే? ఓకే. మిస్టర్ రాజా, ఈమె ఈ హోటల్ సెట్ దిస్ ప్లీజ్. Nice to meet you. హౌ ఆర్ యు? యు కెన్ గో. ప్లీజ్ కమ్ ఇన్. Thank you. మిస్టర్ రాజా, ఎలా ఉంది మా ప్రెసిడెన్షియల్ సూట్? Excellent. థ్యాంక్ యూ. నేను ఈ హోటల్ కేర్ టేకర్ని. I see. అంటే నీకు కేర్ టేకర్ని. చెప్పు, నీకే సౌకర్యాలు కావాలి, ఏ సుఖాలు కావాలి? సౌకర్యాలన్నీ ఉన్నాయి. ప్రస్తుతం నాకేమీ సుఖాలక్కర్లేదు. ప్లీజ్ గివ్ మీ ది కీ అండ్ గో. ప్లీజ్. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. డేవిడ్, రాజా, ఏమి కళ్ళు! కళ్ళ దాకా ఎందుకు, ఈ ముక్కే యూ సిల్లీ, అంటూ యూ నాటీ బాయ్. ఈ అల్లరికి నువ్వంటే నాకు లవ్. డేంజర్, డేంజర్. నేను నిన్ను ప్రేమిస్తే ఏ కుక్క పిల్లలో పిల్లి పిల్లలో చేసి మీ జాకెట్ పాకెట్ లో వేసుకుని అలాగే వెళ్ళిపోతారు. చూడు, మా అమ్మకి నేను ఒక్కడే. నాకు నువ్వొక్కడవే ప్రియుడివి. అమ్మా, తల్లి. అమ్మనైనా తల్లినైనా నీ వల్లనే కావాలి. కృష్ణ కృష్ణ, నేను బ్రహ్మచారిని, బ్రహ్మచారిని. నాన్సెన్స్. ఇంత అందమైన దేశానికి వచ్చి ఇంత అందాన్ని ఎదుటి పెట్టుకుని బ్రహ్మచారిగా ఉండాల్సిన కర్మ ఏమిటి? మిస్లీ, నన్ను వదులు. ఫర్ యువర్ సేక్, ఫర్ మై సేక్, ఫర్ గాడ్స్ సేక్. ఇలాంటి మనిషి తగలడం నా లైఫ్ లో ఫస్ట్ టైం. నేను కన్ను గీడితేనే 1,000,000 మంది నా కాళ్ళ మీద పడతారు. ఇతను ముట్టుకుంటేనే 10 మైల్స్ పరిగెడుతున్నాడు. పూర్ ఇండియన్స్. అందిన దాన్ని అనుభవించడం కూడా చేతగాని వాళ్ళు. అదే కదా నా బాధ. అంటే నువ్వు అతన్ని నిజంగానే ప్రేమిస్తున్నావా? ప్రేమించినట్లు నటించమని చెప్పింది నువ్వే, ప్రేమిస్తున్నానని ఈర్ష పడుతున్నది నువ్వే. మీ మగవాళ్ళంతా ఇంతే. సరే, ఇట్స్ ఆల్ రైట్. అవన్నీ ఎందుకు, రేపు ఎలాగైనా సరే వాడు ఒకసారి ఇక్కడ తీసుకురా. వాడు అంతా నేను చూస్తాను. ఎలా? ఇలా. Open your mouth. ఇలా.
ప్లీజ్ కమ్. మహారాజ్, ఈయన పేరు రాజా, ఇండియా నుంచి వచ్చారు. వెల్కమ్ వెల్కమ్. వెరీ గ్లాడ్ టు మీట్ యూ. నైస్ టు సీ యూ. ప్లీజ్ బీ సీటెడ్. థ్యాంక్ యూ. ఈయన మన క్యాసినో చూడటానికి వచ్చారు. యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ గ్యాంబ్లింగ్? ఎవరు? నా జీవితమే పెద్ద గ్యాంబ్లింగ్ అయ్యింది. ఇస్ ఇట్? అవును. ఒకానొక చీట్, మోసగాడి కోసం నా ప్రాణం పణంగా పెట్టి గ్యాంబుల్ చేయటానికే ఇక్కడికి వచ్చాను. ఐ సీ. గ్యాంబ్లింగ్ లో ఎవరిది గెలుపో ఎవరిది ఓటము అంత తేలిగ్గా చెప్పలేం. ఈ గ్యాంబ్లింగ్ లో మాత్రం గెలుపు నాదే. టేక్ ఇట్ ఈజీ, టేక్ ఇట్ ఈజీ. మిస్ లీ, గెట్ డ్రింక్స్. నాకు ఇండియా అన్నా ఇండియన్ పీపుల్ అన్నా ఎంతో ఇష్టం. మీరు మా క్యాసినో చూడడానికి వచ్చారు గనక మా ఆతిథ్యం కూడా స్వీకరించండి. టేక్ ఇట్. ఓ, థ్యాంక్ యూ. మీరు ఇంకా ఇక్కడ ఎన్ని రోజులు ఉంటున్నారు? నా గ్యాంబ్లింగ్ పూర్తయ్యేదాకా. దాట్స్ రైట్, దాట్స్ రైట్. గో అహెడ్. మిస్ లీ. యా. థ్యాంక్ యూ. ఇంత దారుణమైన విషయం తాకి కూడా వాడు చావకుండా ఉన్నాడంటే నమ్మశక్యం కాకుండా ఉంది. ఇది ఎలా సాధ్యం? కళ్ళారా చూసావుగా, ఇంకా ఎందుకు అడుగుతున్నావు? నువ్వు అతన్ని ఏమీ చేయలేవు. అలా అనుకు. ఈ మహారాజు ఓటమని సహించడు. ఎలాగోలా వాడు అంతు తెలుస్తాను. అంటే విషం తాగి బతికున్న వాడిని మనం ఎలాగూ చంపలేం. కానీ వాడు జీవితాంతం కదలకుండా మూల కూర్చునేటట్టు చేస్తాను. ఎలా? వెరీ సింపుల్. ఒక దెబ్బతో ఉక్కుదూలాన్ని కూడా వంచగల కరాటీ వీరుల్ని 20 మందిని రాజా మీదకి పంపిస్తాను. వాళ్ళు వాడిని కాళ్ళు చేతులు విరిచి పార్సల్ చేసి ఇండియాకి పంపిస్తారు. అది చూద్దాం. చూస్తూ ఉండు. మన బంగ్లాయేనా? ఏమిటా? ఏ నా పర్మిషన్ లేకుండా నా బంగ్లాలో గుమ్మానికి కాళ్ళు అడ్డంగా పెట్టి కూర్చున్నావు? ఎవడా నువ్వు?
ఎవడా నువ్వు? రాగి అన్నామంటే పళ్ళు రాలిపోతాయి. నువ్వెవడవురా? మైకేది ఓనర్ గారు, బంగారం గారు. అరే రే ఓర్ని బంగారం, మై డియర్ పార్ట్నర్, కమాన్ కమాన్. పార్ట్నరా? అవునరా, ఈ మైల్లో మాకు కూడా 50% షేర్ ఉంది. ఎవరిచ్చారా నీకు? మీ రాజా ఇచ్చాడు రా, ఉత్తినే కాదు, చూసుకో రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్. మర్యాదగా నీ వాటా కూడా మాకు అమ్మే. అమ్మకపోతే చింత చేయమా, పోలీసుని పిలిపిస్తాను, పోలీసు కుక్కలు పిలిపిస్తాను, వాడితో మీ చర్మం పిలిపిస్తాను రా. ఓ మా చర్మాలు ఒలిపిస్తావా? ఒరే ముందు వీళ్ళ చర్మాల సంగతి చూడండి రా. రెడీ 1 2 3. వీళ్ళ పాలదారానికి వచ్చారు, వీళ్ళ తీసుకెళ్ళి బయట పారేయండి. పలకెళ్ళి బాబు గారు, బతుకుంటే బాబు రొట్టేలా తిని బతుకొచ్చు. బాబు నేను చెప్తానని అనుకోకండి, వాళ్ళు అడిగినట్టు వాళ్ళకే నేను బాబు వాట పిలిచాను. ఎదొక్క అమ్మటం అంటూ జరిగితే ఆమె చూడ పెద్ద మనిషి అతనికి అమ్ముతాను అంతే. అమ్మా జయ, మనం హాంకాంగ్ వెళుతున్నాం. హాంకాంగా? ఎందుకు డాడీ? మన మైకమైన అమ్మేయడానికి. అలాగే డాడీ, అమ్మేద్దాం. ఆ దేశంలో కోటీశ్వరుడు ఉన్నాడు, విషయాలన్నీ అక్కడే పరిష్కరించుకున్నారు, రమ్మన్నాడు అని చేత వెళ్తున్నాం. అలాగే డాడీ, వెళ్దాం. చూసేవా రాజా ఎంత దుర్మార్గుడు. అవును డాడీ, పరమ పరమ దుర్మార్గుడు, పరమ మోసగాడు, చాలా చాలా మోసగాడు డాడీ. అదేమిటి నువ్వు రాజానే మోసగాడు అంటున్నావు? మీకు విరోధైన వాడు నాకు బద్ధశత్రువు డాడీ. ఇంతకి ప్రయాణం ఎప్పుడు? రేపే. ఓకే డాడీ, ఓకే. రాజా, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నాన్నతో పాటు వచ్చాను. నాన్న నీ మీద కోపంతో మైకాగా నమ్మేస్తున్నారు. ఇక్కడ ఎవరో పెద్ద పార్టీ ఉన్నారని, వాళ్ళు పెద్ద మొత్తం ఇస్తానన్నారని తెలిసొచ్చాం. మోహన్ కోసం నువ్వు ఇక్కడికి వచ్చినట్టు తెలిసింది. నిన్ను ఎలాగైనా కలుసుకొచ్చిన ఆశతో నాన్ని రెచ్చగొట్టి ప్రయాణం చేయించాను. అవును, నువ్వు ఇక్కడికి వచ్చిన పనేమైంది? ఏమైంది? అంత అయోమయంగా ఉంది. అదిగో మీ నాన్నగారు వస్తున్నట్టున్నారు. నాన్నకు నువ్వు ఇక్కడ ఉంటున్నట్టు గాని, నిన్ను నేను కలుసుకుంటున్నట్టు గాని తెలియడం మంచిది కాదు. మరి నేను కలుసుకోవడం ఎలా? నేను ఈ హోటల్లోనే ఉంటున్నాను. ఇదిగో ఈ వాకిటాకి నీ దగ్గర ఉంచుకో. అవసరం వచ్చినప్పుడు మన ఇద్దరం మాట్లాడుకోవచ్చు. ఓకే? అలాగే. అమ్మాయి. డాడీ. ఏమిటి ఎక్కున్నావా? చాలా బాగున్నాయి డాడీ, అందుకని. ఇవన్నీ తర్వాత చూడొచ్చు. పరాదేశం ఒంటరిగా ఉన్నాం, అంత మంచిది కాదు. నెంబర్ తెలిసినా గదిలోకి వెళ్ళాం. అవతల డిన్నర్ చల్లారిపోతుంది రా. బంగారం కాలేదు, తీసేసి బంగారం మీద కాలు వేయొద్దు. బంగారం మీద కాలు వేయకూడదు, తీసేసి బంగారం మీద కాలు.
వాట్ యు వాంట్? అయ్యో నేనమ్మా. ఏమిటనైతే ఆ టోపీ ఏమిటి, రంగురంగుల షర్టు ప్యాంటు? ఒళ్ళు నొప్పులుగా ఉంటే మాలి చేయించుకుందామని వెళ్ళానమ్మా. అక్కడ అందరూ ఆడపిల్లలే. ఎంత వద్దన్నా వినిపించుకోకుండా వాళ్ళు మద్రాలు చేసేశారు. ఆ మద్రాలు నిద్ర పట్టేసింది. నిద్ర లేచేసరికి ఇలా తయారు చేశారు. చాలా బాగా చేశారు. చూడ్డానికి కంపరంగా ఉంది. వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకో. వైకాపురం రోమ్ లో ఉన్నప్పుడు రోమన్లే ఉండాలన్నారు. Yes, Chun. I brought him. Good. Just a minute, darling. Okay. Chun, you get the documents. Yes. Hello. మీ పేరు బంగారం కదూ? Yes. I am Maharaj. ఐఎమ్ వెరీ గ్లాడ్ టు మీట్ యూ. Thank you very much. Please be seated. పేరు తగ్గడు నిజంగా మహారాజులే ఉన్నారండి. ఏదో మీలాంటి పెద్దల ఆస్తుల మూలంగా, ఆశీర్వాదం మూలంగా. దానికి ఏముందండి, ఎప్పుడు ఉన్నాయి. అసలు విషయానికి వద్దాం. ఎస్, మై కామెంట్ కాదు. ఎస్. యా, ఈ కాగితాల మీద సంతకాలు పెట్టండి. వాట్ బంగారం? ఏమిటండి టైప్ మిస్టేక్? 80 లక్షలకు బదులు 8,000 పడింది. వాట్? మైకమైన బేరం ఆడుకుంది 8 లక్షలు కదా, 8,000 పడింది ఏమిటండి? అందుకు సంతోషించండి. 800 అని పడలేదు. వాడేంటి టాకింగ్? ఏమిటి మీరు మాట్లాడేది? మర్యాదగా ఆ కాగితాల మీద సంతకాలు పెట్టమని. పెట్టను, నేను సత్యం పెట్టను. పోనీ పెట్టిన తర్వాత చదువు కానీ. వీణ్ణి తీసుకెళ్లి ఆ కాగితాల మీద సంతకాలు పెడతాను అని ఒప్పుకునే వరకు ఒళ్ళు బాగా మర్దన చేయండి. ఏ పార్టీ పోయినా పర్వాలేదు, కుడి చేయి మాత్రం జాగ్రత్త, సంతకాలు పెట్టాలి. నువ్వు బాగుపడవురా, నువ్వు బాగుపడవు, సర్వైపోతావు. Yes, come in. ఏమన్నా కావాలా సార్? One pot of hot coffee. సారీ సార్, నో కాఫీ. ఇంకేమన్నా? ఏముంది? 1 pot hot no సార్. What? You see? నువ్వేమిటమ్మా అంత సీరియస్ గా ఆలోచిస్తున్నావు? ఏం లేదు జయ, వచ్చిన పనేమో కాలేదు. కాకపోగా కనపడని శత్రువులు వెంటాడుతున్నారు. ఎదురు చూడని ఆపదలు ఎదురవుతున్నాయి. అంత అయోమయంగా ఉంది. వాట్ రాజా, నీ కాపదలా? ఎవరో మామూలు మనిషిలో నువ్వు ధైర్యపడ్డమేమిటి? జయ, దేశం కాని ఈ దేశంలో నేను మామూలు మనిషి కన్నా అన్యాయమే. దారి తెలియని వాడికి వెలుగైన ఒకటి, చీకటైనా ఒకటి. నో ఫియర్స్ డియర్, నువ్వే గెలుస్తావు. బీ cheerful. మీ నాన్నేమో? ఆయనకిలా తెలుసు? ఏమో, ఎందుకైనా మంచిది మన జాగ్రత్తలో మనం ఉండటం. రా, ఆ బాత్రూంలో దాక్కు. కమిన్. డార్లింగ్ రాజా, ఏం చేస్తున్నావు? నీకోసమే ఎదురు చూస్తున్నాను. ఓ మై స్వీట్, నేనెంత అదృష్టవంతురాల్ని. మరి నేను? నువ్వు ఒట్టి అదృష్టవంతుడివే కాదు, అమరుడు అని మొన్ననే తెలుసుకున్నాను. అప్పటి నుంచి నీ మీద నాకు ప్రేమ పెరిగింది. కమాన్ కమాన్ డార్లింగ్. రాజా డార్లింగ్, నన్ను ప్రేమిస్తున్నానని, పోనీ నా ప్రేమను అంగీకరిస్తున్నానని చెప్పు ప్లీజ్. ఒకే ఒక్కసారి నా కోరిక తీరుస్తానని, నన్ను సుఖ పెడతానని చెప్పు రాజా. మిస్ లీ, ఏమి తలకెక్కం. నేను ఒక పెద్ద పని మీద వచ్చాను. ఆ పని తీరిన తర్వాత చెప్పు రాజా, ఆ పని ఏమిటో చెప్పు. నీకే సహాయం కావాలన్నా చేస్తాను. నా శక్తి సామర్థ్యాలు కళ్ళారా చూశావు. నా మాయలతో మంత్రాలతో సాధించలేనిదేమీ లేదు. చెప్పు రాజా, చెప్పు. నా చెల్లెల్ని మోసం చేసి మోహన్ అనే కుర్రాడు అతని తండ్రి ధర్మారావుతో పారిపోయి వచ్చాడు. వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారో నాకు తెలియాలి. ఆ మోహన్ ని తీసుకెళ్లి నా చెల్లెలికి పెళ్లి చెయ్యాలి. ఇంతేనా?
ఆ ధర్మారావు నాకు బాగా తెలుసు. తెలుసా? ఎక్కడున్నారు? 1 minute. హలో, నేనే మిస్ లేని. ఏం లేదు, రాజా గది నుంచి మాట్లాడుతున్నాను. అదే నువ్వు చెప్పింది సాధించడానికే. చూసావా రాజా, నీకు కావలసిన మనిషి ఎక్కడున్నాడో నేను చెప్తాను. ఒక్కరోజు నాతో గడుపు చాలు రాజా. కిస్ మీ ప్లీజ్. మిస్ లీ, నేను శారీరకంగాను మానసికంగాను బాగా అలసిపోయి ఉన్నాను. నన్ను బలవంత పెట్టుకో. టుమారో, రేపు నీ కోరిక తీరుస్తాను. దయచేసి వెళ్ళు. ఓకే, పెడతాను. కానీ రాజా, నా కోరిక తీరకుండా నీ పని మాత్రం నెరవేరదు, గుర్తుంచుకో. బాయ్ బాయ్. మోసం, ద్రోహం, నిన్ను ప్రేమించడానికి అది ఎవరిది? దాని కోరిక రేపు తీరుస్తావా? నిన్ను జయ, ఏమిటి పిచ్చి? పిచ్చి కాదు, మంట, కడుపు మంట. మంట కాదు, గింట కాదు. అది ఊళ్ళో పెద్ద మంత్రగత్తె. దాని చేతుల్లో చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉన్నారు. దాని ద్వారా మన కార్యం సాధించుకోవాలని ఈ ప్రయత్నం. అందుకే ఈ నాటకం. నాటకమా? ఆ. నిజంగానేనా? నాటకమే కాదు, ఈ నాటకంలో నువ్వు కూడా ఒక ముఖ్య పాత్రధారినివి కావాలి. అదే చెప్తాను. కూర్చో. నేను ఒక నెంబర్ డైల్ చేసి ఇస్తాను. కనెక్షన్ రాగానే నీ మధురమైన కంఠస్వరంతో హలో మహారాజ్ అని పలకరించు. హలో మహారాజ్. ఇది చాలా అన్యాయం నాన్న. నా వల్ల గర్భవతి అయిన అమ్మాయిని నా నుండి విడదీశావు. పెళ్లి చేస్తానని వాళ్ళ ఆస్తి కాజేసి మోసం చేశావు. అవును, చేశాను. ఎవరి కోసం? నీ కోసం. చూడు మోహన్, ఆడదాన్ని ఐశ్వర్యాన్ని ఎంతవరకు వాడాలో అంతవరకే వాడాలి. ఛీ! నువ్వు నా తండ్రి అని చెప్పుకోవడానికి నాకే సిగ్గేస్తుంది. ఆ అమ్మాయి అన్నగారు రాజా నన్నెంతగా అపార్థం చేసుకున్నారు. నేను తక్షణం ఇండియా వెళ్తాను. ఆ రాజా కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకుని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. అది అంత సులభం కాదు. నువ్వు ఇక్కడ ఉన్నంత వరకే నా ప్రాణాలకు రక్షణ. అందుకే మన గాడ్స్ అందరితోనూ చెప్పాను, నిన్ను కంటికి రెప్పలా చూసుకోమని. అవసరమైతే నీ ప్రాణాలు బలిపెట్టైనా సరే నా ప్రాణాలు కాపాడుకుంటాను. కూడా నీ స్వార్థం కోసం కన్న కొడుకునే బలి తీసుకుంటావా? రాజా, నువ్వు ఇక్కడికి? నీ పాపం పండింది కనుకే వచ్చాను. మనుషుల జీవితాలతో ఆటలాడతావురా? జంతువుల జీవితాలతో ఆటలాడడం ఇష్టం లేక. అవును, నువ్వే ఒక జంతువువి. మనిషి అయితే నీ కొడుకు ప్రేమను ఒక అమాయకురాలి జీవితానికి ముడివేసి ఆ ఆస్తి కాజేయాలనే తాపత్రయంతో ఇద్దరిచ్చాడు గుడికెడతావా? నో 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 నో. సారీ రాజా, ఇది బిజినెస్. ప్రేమ గాని, పెళ్లి గాని, చావు గాని, పుట్టుకు గాని తెలివైన వాడు క్యాష్ చేసుకుంటాడు. ఇండియన్స్ చాలా సెంటిమెంటల్ ఫూల్స్. నువ్వు ఇండియన్వే కాదు, తెలుగువాడివి కూడా. అందుకే చెల్లెలు పెళ్ళను గాని ఆస్తినే కాదు, ప్రాణాలు కూడా ఇవ్వటానికి సిద్ధపడ్డాను. అంటే ఆస్తి ఇదివరకే తీసుకున్నాను, ప్రాణాలు ఇప్పుడు తీసుకుంటాను. అది నువ్వు నా చేతుల్లో నుంచి బయట పడినప్పుడు స్కౌండ్రల్. ఇంతవరకు నువ్వు నా చెల్లి కాబోయే మామగారివని అనుకున్నాను. కానీ ఇప్పుడు నువ్వు పచ్చాక్తం తగే హంతకుడు అని, రాక్షసుడు అని అర్థమైంది. రేయ్, నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోలేదురా. గుర్తుందా? 20 సంవత్సరాల క్రితం జమీందార్ రఘునాథరావు గారిని, అంటే నా తండ్రిని, ఆయన భార్య అన్నపూర్ణమ్మను, అంటే నా తల్లిని, నన్ను దేవుడిలా కాపాడిన పూజారిని దారుణంగా చంపావు. మనుషుల వెచ్చటి నెత్తురుతో చల్లని దాహం తీర్చుకునే నర్రూప రాక్షసుడివి నువ్వు. ఇప్పుడు నా చేతుల నుంచి తప్పించుకుపోలేవు. తెలివితేటలని నీ ఒక్కడి సొత్తే అనుకోకు రాజా. ఇప్పుడు నేను వీణ్ణి చంపేశాననుకో, పెళ్లి కాకుండానే గర్భవతైన నీ చెల్లెలు
పాపం వితంతు కూడా అవుతుంది. వద్దు వద్దు, అతడు చేయొద్దు. మా నాన్న 2 రోజుల నుంచి కనిపించటం లేదు. నాకేదో భయంగా ఉంది రాజా. మరేం భయం లేదు, నేనున్నానుగా. మీ నాన్న వెళ్లే ముందు నీతో ఏమని చెప్పాడా? మైకామే నమ్మడానికి వెళ్తున్నట్టు మాత్రమే చెప్పాడు. అక్కడ ఏం జరిగిందో ఏమో. జయ జయ, మీ నాన్నగారికి ఏ ప్రమాదమూ లేదు. ఆయన ఎక్కడున్నా నేను తీసుకొచ్చి నీకు అప్పగిస్తాను. జయ, ఓహో, రాజా నన్ను ప్రేమించడానికి నువ్వు అడ్డు. చూస్తాను. Here, Jaya, open your eyes. Look into my eyes. Come on. Come on, Jaya. Follow me. ఏమిటి రాజా, ఏదోలా ఉన్నావు? ఏదోలాగానా అంటే? చేతికి దొరికింది దార విడుచుకున్నట్లు, కావలసిందేదో పోగొట్టుకున్నట్లు. అది నీకెలా తెలుసు? నువ్వు సామాన్యుడు కావని మహారాజు నీకు విషం ఇచ్చిన ఆనాడే తెలుసుకున్నాను. ఏమిటి? మహారాజు నాకు విషం ఇచ్చాడా? అప్పటి నుండి నువ్వంటే నాకొకటే పిచ్చి. ఐఎమ్ మేడ్ ఆఫ్ యూ. నిన్ను పొందని ఆడ జన్మ వృధా. నువ్వు నేను కలిస్తే ఈ ప్రపంచంలో మనల్ని ఎవరూ జయించలేరు. ప్లీజ్ రాజా, నా కోరిక కాదనకు. మిస్ లీ, ఐఎమ్ సారీ. నీ కోరిక నేను తీర్చలేదు. రాజా ఆగు. నువ్వు నా కోరిక తీర్చాలి, తీరుస్తావు. ఎందుకంటే పాపం నీ ప్రియురాలు జయ, నీ ముద్దుల చెల్లికి కాబోయే భర్త మోహన్, అతని తండ్రి ధర్మారావు, సారీ మహారాజ్, వీళ్ళెక్కడుండేది తెలియాలిగా. అందుకోసమైనా నువ్వు నా కోరికే తీర్చాలి కదూ. ద్రోహం, మోసం, నిన్నే ప్రేమించి నువ్వే కావాలని కోరుకునే నన్నే మోసం చేస్తావా? ప్రేమ? నీది ప్రేమ కాదు, కామం. నువ్వు కామ పిశాచివి. కాదు, నేను నీ ప్రేమ పిశాచిని. రాజా, బతికి బయటపడాలనుకుంటే నేను చెప్పినట్లు చెయ్యి. కాదంటే అనవసరంగా అంతమైపోతావు. నా శక్తి సామర్థ్యాలు నీకు బాగా తెలుసు. నీ శక్తి క్షుద్రం, నీచం. నా శక్తి దైవత్వం. నా శక్తి ముందు నీ శక్తే కాదు, ఏ శక్తి ఆగలేదు. మిస్ లీ, నీ అంతం కోరి నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు. చెప్పు, మర్యాదగా చెప్పు, వాడు ఎక్కడున్నారో చెప్పు. నీకు మర్యాద మన్నన ఇవ్వవలసిన ఘడియలు ఎప్పుడో దాటిపోయాయి. ఇక మీదట నా నుంచి నీకు ఏ సహకారం ఉండదు. నిన్ను సర్వనాశనం చేసి నీ అంతం చూడటమే నా ధ్యేయం. అది నీ తరం కాదు. చూద్దాం.
నిన్ను సృష్టించి దుష్ట కార్యానికి ప్రయోగించిన ఆ మాయల మారిని కామ పిశాచిని కడుతెరిచి నిన్ను కాపాడే లోపల నీ శిలం పోయింది అనుకో, అప్పుడు నీ రాజాకి నీ మొహం చూపించలేక ఆత్మహత్య చేసుకుంటా. ఈ క్షణంతో మా అమ్మకిచ్చిన మాట నీ ఆయువు తీరిపోయాయి. మాంగళ్యధారణ మహోత్తస్తు మహోత్సవ